कथंचित् भवति दृष्ट्यानकालः परिदेवितुम् इमं मुहूर्तं दुःखानां द्रक्ष्यस्यन्तम् अनिन्दिते। మనసున కోర్కెలు ఎల్లలు దాటితే సుందర కాండలే మమతల మాటున వంచన చేరితే సుందర కాండలే మనసున కోర్కెలు ఎల్లలు దాటితే సుందర కాండలే మమతల మాటున వంచన చేరితే సుందర కాండలే చీకటి కమ్మినా వెలుగయ్యేవో కదే సుందర మనసున కోర్కెలు ఎల్లలు దాటితే సుందర కాండలే మమతల మాటున వంచన చేరితే సుందర కాండలే మనసుకు ఆశలే ఓవల ఆసుడే లాగితే చేర్చునా ఆవల అలలయే మనసుకు ఆశలే ఓవల ఆసుడే లాగితే చేర్చునా ఆవల కంటినే తడిపితే చూపదే మనసున కోర్కెలు ఎల్లలు దాటితే సుందర కాండలే మమతల మాటున వంచన చేరితే సుందర కాండలే చీకటే కమ్మినా వెలుగయ్యేవో కదే సుందర కాండ అమ్మా ఇల్లంతా వెతికాను, అక్క కనిపించట్లేదు. ఎక్కడికైనా పంపించావా? అవునే, వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి అదేదో స్టడీ క్యాంప్ అట, దానికి వెళ్ళింది. ఎలా వెళ్ళనిచ్చావమ్మా నువ్వు? నేను వద్దనే అన్నాను, కాని ఉన్నారుగా మీ నాన్నగారు, ఆయన దగ్గర గారాలు పోయి సరేననిపించుకుంది. మొక్కుబడిగా నాకు ఒక మాట చెప్పి వెళ్ళిపోయింది. దానికేదో మతిపోయినట్టుంది, అందుకే అది ఇలాంటి పనులన్నీ చేస్తోంది. ఎందుకే అలా కోపగించుకుంటున్నావు? అలా పంపించడం తప్పంటావా? కొన్ని విషయాలు నీకు తెలియవమ్మా, తెలిసినా నేను నీకు చెప్పలేను. కొంచెం అర్థమయ్యేలా మాట్లాడవే. నీ ధోరణి చూస్తుంటే నాకు కంగారు పుట్టుకొస్తోంది. కంగారెందుకులే, వాళ్ళు వెళ్ళిన ప్లేస్ నాకు తెలుసు. అర్జెంటుగా మనిద్దరం అక్కడికి వెళ్ళి దాన్ని ఇంటికి తీసుకొచ్చేద్దాం. మనం అక్కడికి వెళితే అది కోప్పడుతుందేమోనే. కోప్పడితే పడని, అది మాత్రం అక్కడ ఉండడానికి వీల్లేదు. పదమ్మ వెళ్దా. అది కాదు స్వప్న, అసలు నువ్వెందుకింత టెన్షన్ పడుతున్నావు? నా దగ్గర నువ్వేదో దాస్తున్నావు. దాచడానికి ఏమీ లేదమ్మా, నా మాట విని బయలుదేరు.
అసలు నీకు ఈ విషయం ఎలా తెలిసింది? అది బయలుదేరేటప్పుడు నువ్వు ఇంట్లో లేవే. కాలేజీలో విన్నానులే. అది విన్నాకే నేను ఇంటికి వచ్చాను. ఏం విన్నావు? అయ్యో అమ్మా, ఈ ఆరాలు తీయడం మానేసి నువ్వు ఇప్పుడు నాతో బయలుదేరతావా లేదా? మీరెప్పుడు ఇంతేనే, అసలు విషయం చెప్పకుండా నన్నెప్పుడు కంగారు పెట్టేస్తూ ఉంటారు. పదమ్మా పదమ్మా వెళ్దాం. ఇదేంటి వచ్చినప్పటి నుంచే పుస్తకం వదలకుండా తెగ చదివేస్తోంది? ఏవైనా సరే ఈ అకేషన్ ఉపయోగించుకుని దీని మ్యాటర్ని ఫినిష్ చేయాలి. నా లైఫ్ లో ఇంత లాంగ్ టైం ఏ ఫైల్ ని పెండింగ్ లో ఉంచలేదు. అర్జెంటుగా ఈ ఫైల్ ని క్లోజ్ చేసి తీరాలి. బట్ హౌ? ఎస్. రై, మీరు కానివ్వండి, నేను బాత్రూమ్కి వెళ్ళి వస్తాను. రాజేష్, రాజేష్, రాజేష్. అయ్యో, చాలా నొప్పిగా ఉంది. వద్దురా, డోంట్ వేస్ట్ యువర్ టైం. మీరు చదువుకోండి. రాజేష్, రెస్ట్ తీసుకుందు గాని పదా. వద్దు స్వాతి. పద రాజేష్, మీరు వెళ్ళండి, నేను తీసుకెళ్తాను. రా రాజేష్, మెల్లగా. ఇది చక్కని అవకాశం, దీన్ని వదులుకోకూడదు. రాజేష్, మెల్లగా, జాగ్రత్త. బాగా నొప్పిగా ఉందా? ఓర్చుకో, కొంచెం ఓపిక పట్టు. రాజేష్, ఓర్చుకో, ఓర్చుకో. పాపం, ఇదంతా నిజం నమ్మేసింది. జాగ్రత్త. కొంచెం ఓపిక పట్టు రాజేష్, మెల్లగా. కూర్చో. స్వాతి, వాట్ ఈస్ దిస్? ఇంత చిన్నదానికి ఆ కన్నీళ్ళేంటి? బాగా నొప్పిగా ఉందా రాజేష్? ఆఫ్ కోర్స్, కానీ నువ్వు ఎదురుగా ఉంటే అంతగా అనిపించడం లేదు. నాకేం కాదు, బట్ నువ్వు ఇక్కడే ఉంటే నీ స్టడీస్ పాడైపోతాయి స్వాతి. పోతే పోని, నేను మాత్రం ఇక్కడి నుంచి కదలను. ఓసి పిచ్చుకోనా, నేను కాలు జారినట్టు నటించింది నువ్వు నిజంగా కాలు జారేట్టు చేయడానికేనే. వస్తున్నావు,
దగ్గరకు వస్తున్నావు. కొద్దిసేపు కళ్ళు మూసుకుని పడుకో రాజేష్. ఇంత అందాన్ని ఎదురుగా పెట్టుకుని కళ్ళు ఎలా మూసుకోమంటా? ఇంపాసిబుల్. పడుకో రాజేష్, పడుకో. ఏదైనా ఆయింట్మెంట్ రాస్తే బెటర్ అవుతుందేమో, తెస్తానుండు. ఎందుకులే స్వాతి, వద్దు. నువ్వేం మాట్లాడుకు రాజేష్, తెస్తానుండు. బుట్టలో పడిందిరా బుల్బుల్ పిట్ట. అబ్బా అయ్యో, అమ్మా, అరే రాజేష్, నువ్వు చాలా లక్కీ పిల్లవురా. ఇప్పుడు ఎలా ఉంది రాజేష్? పర్వాలేదు స్వాతి. స్వాతి అమ్మగారు ఇస్తున్నారేంటి? స్వాతి, 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 ఉండు, నేను వెళ్ళి చూస్తాను. ఏంటి, ఇక్కడికి మీ అమ్మగారు మీ చెల్లెళ్ళు నిన్ను వెతుక్కుంటూ వచ్చారు. సరే నువ్వు వెళ్ళు. రాజేష్, ఇక్కడికి మా అమ్మ చెల్లి వచ్చారట. ఇలా మన ఇద్దరిని చూసారంటే ప్రాబ్లం అవుతుంది. నేను వెనక నుంచి వెళ్ళి వాళ్ళని మేనేజ్ చేస్తాను. వస్తాను.
ఈసారి కూడా మిస్ అయింది. ఏయ్, ఇదేంటి అబ్బాయిలంతా ఉన్నారు? అది నాతో అమ్మాయిలు మాత్రమే ఉంటారు, చదువుకోవడానికి వెళ్తున్నానని చెప్పింది. వీళ్ళు చదువుకోవడానికి వచ్చారంటీ. మీరు వీళ్ళతో కలిసి రావడం ఏమిటి గీత? అమ్మా, వీళ్ళతో మాటలెందుకు? అడగాల్సిందాన్ని అడుగుదాం పదా. ఇంకా అడగడం ఏంటి? నాతో ఇంత పెద్ద అబద్ధం చెప్పిన దాన్ని ఇప్పటికిప్పుడే జుట్టు పట్టుకుని ఇంటికి ఈడ్చికెళ్దాం. అదెక్కడుంది? ఇప్పుడే రూమ్కి వెళ్ళిందంటే. అదే ఏయ్, ఎందుకే రూమ్కి వెళ్ళిందని చెప్పావు? అయ్యో, ఎందుకొచ్చావు? ఎందుకొచ్చానా? ఏమిటే ఈ పిచ్చి పనులు? నాతో అబద్ధం చెప్పి ఇక్కడికొచ్చి ఏం చేస్తున్నావు? అర్థం లేకుండా మాట్లాడుకమ్మా. ఇది నా గురించి నీతో లేనిపోనివి చెప్పినట్టుంది. ఏం చెప్పావే అమ్మతో? అదేం చెప్తే నీకెందుకే? ముందు నేను అడిగిన దానికి జవాబు చెప్పు. అందరం ఆడపిల్లలమే వెళుతున్నావని నువ్వు నాతో చెప్పావా లేదా? మరి ఈ వెధవలంతా ఎక్కడి చూడపడ్డారు? అమ్మా, ఊరికి అరిచి గోల చేయకు. నలుగురిలో నా పరువు పోతుంది. అవును, మరి నువ్వు చేసింది పరువు తక్కువ పని. వెర్రి వేషాలు కట్టిపెట్టి ఇంటికి పదా. నేను రాను. నేను ఇక్కడికి వచ్చింది చదువుకోవడానికి. ఏం అవసరం లేదు. ఆ చదివేదో ఇంట్లో చదువు, లేదా అసలు చదివే మానే. అంతే తప్ప చదువు పేరుతో నువ్వు ఇష్టం వచ్చినట్టు ఆటలాడితే నేను చూస్తే ఊరుకుంటాననుకున్నావా? ఇప్పుడేంటి, నేను మీతో పాటు ఇంటికి రావాలి, అంతే కదా? పదా. స్నేహ, ఏమైంది? అజయ్, ఏమిట్రా? ఏమైందమ్మా? ఏం లేదు అత్తయ్య. నల్లగా కూడా వచ్చాడు. వాడి పేరేంటి? వాడు అలా తినడం చూస్తుంటే వాంతి వచ్చేసింది. అది తలుచుకుంటేనే ఒళ్ళంతా జలత. అజయ్, నీతో పాటు మైకిల్ కూడా వచ్చారా? ఏంటమ్మా స్నేహ, అతనే పట్టుకుని అలా మాట్లాడతావేంటి? అతను ఎంత పెద్ద మిలియనరో తెలుసా? అసలు ఆయన ఇచ్చిన కారు విలువ నీకెంతని తెలుసా? వాడికి కోట్లుంటే ఉండొచ్చు, కానీ కొంచెం కూడా సంస్కారం లేదా వెధవకి? ఆఖరికి జంతువులు కూడా అంత హీనంగా తిన. లేదు స్నేహ, నువ్వు వాంతి చేయడం చూస్తే అలాగా అనిపించటం లేదు. అదేం కాదత్తయ్య,
ఆ దున్నపోటు తినడం చూసే ఛీ! వర్ష మామ్ వర్ష స్నేహాన్ని తీసుకెళ్ళి టెస్ట్ చేసి చూడు. ఓకే మామ్. నాకేం లేదు వర్ష, నువ్వెళ్ళు. నాకేం లేదు. లేదు లేదు స్నేహ కామ్. ఏయ్ నాకేం కాలేదు, ఏం కాలేదు. ఒకసారి చెక్ చేస్తే అయిపోతుంది. కామ్. అది లేదు, నాకేం కాలేదు. కాదు కాదు రా, ఒకసారి చెక్ చేసుకుంటే సరే. లేదు వర్ష, లేదు లేదు రా, ఒకసారి చెక్ చేయించుకుంది గాని. ఓకే నా మాట విను వర్ష. కమ్. సుందర కాండలే మమతల మాటున వంచన చేరితే సుందర కాండలే చీకటి